महेश्वरम हल्का असेंबली के बालापुर मंडल में वाक़ जलपली म्यूनसिपालिटी के ज़ेर-ए-एहतमाम कल्याण लक्ष्मी और शादी मुबारक के लिए चेक्स तकसीम प्रोग्राम का इनेकाद अमल में आया। साबिक़ वज़ीर रुकन असेंबली महेश्वरम सबिता इंदिरा रेड्डी ने मेहमान खुसूसी शिरकत करके इस्तेफादा कुनिंदगान में चेक्स तकसीम किए। इस मौके पर मुनक़िदा तकरीब से खिताब करते हुए साबिक़ वज़ीर सबिता इंदिरा रेड्डी ने कहा कि गरीब और मुस्तहक़ लड़कियों की शादियों के लिए कल्याण लक्ष्मी और शादी मुबारक स्कीम किसी नेमत से कम नहीं है। उन्होंने बताया है कि बालापुर मंडल में 100 इस्तेफादा कुनिंदगान में कल्याण लक्ष्मी शादी मुबारक के चेक्स तकसीम किए गए। उन्होंने कहा है कि इलेक्शन से कबल कांग्रेस ने कल्याण लक्ष्मी और शादी मुबारक स्कीम की रकम के अलावा 1 तोला सोना देने का वादा किया था, लेकिन इख्तिदार में आने के बावजूद कांग्रेस हुकूमत ने अभी तक इस वादे पर अमल नहीं किया। इस प्रोग्राम में अवामी नुमाइंदों, मुकामी कायदीन और दीगर ने शिरकत की। నమస్కారం. ఈరోజు జల్పల్లి, బడపేట, నేర్పేట కళ్యాణ లక్ష్మి చెక్స్ ఆడబిడ్డ పెళ్ళైతే ఆ బిడ్డకి ప్రభుత్వం తరఫున సాయం చేయాలని కేసీఆర్ గారు పెద్ద మానవత్వంతో ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. దేశంలో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఈ పథకాన్ని తీసుకొచ్చి ఆడబిడ్డ పెళ్ళైతుందంటే చాలు మేనమామగా ₹1,00,000 వాళ్ళ ఇంటికి పంపించిన కనుక ఖచ్చితంగా కేసీఆర్ గారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత ఆలస్యం జరిగినాయి కళ్యాణ లక్ష్మి చెక్స్ ఇవ్వడం. ఇప్పటికైనా రిలీజ్ చేస్తున్నారు. ఇంకా చాలా మంది అవి కూడా రిలీజ్ చేయాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కళ్యాణ లక్ష్మి ₹1,00,000తో పాటు షాదీ ముబారక్ ₹1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. అది కూడా పబ్లిక్ ఇప్పటికి ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా ఇవ్వాలని కోరుతా ఉన్నాను. ఇప్పుడు చెక్కులు ఇచ్చిన వాళ్ళకి, ఎందుకంటే ఆల్మోస్ట్ బంగారం ఇస్తామని అష్యూరెన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు చెక్ ఇస్తున్న వాళ్ళకి కూడా తర్వాత అయినా కూడా తులం బంగారం ఇవ్వాలని కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఖచ్చితంగా తులం బంగారం బాకీ ఇప్పుడు ఈ ప్రభుత్వం. ఇప్పుడు చెక్కులు అందుకున్న వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఎన్ని చెక్కులు అయితే రిలీజ్ చేసినామో వాళ్ళందరికీ ఆలబ్ధిదారులకు కూడా తులం బంగారం ఇవ్వాలని కోరుతా ఉన్నాను. ఇదే కాకుండా ప్రధానంగా ఈ ప్రభుత్వానికి నాది ఒకటే ఒక రిక్వెస్ట్. నా మహేష్ నియోజకవర్గం నుండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే నా నియోజకవర్గంలో చాలా కాలనీస్ ఉంటాయి, డెవలప్మెంట్ చాలా ఫాస్ట్గా అవుతూ ఉంటుంది.